వీక్ 2 అప్డేట్. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ వెయిట్ చెక్ చేసుకుంటే 87.15 వచ్చింది. సో, లాస్ట్ వీక్ నుంచి కంపేర్ చేస్తే 400 గ్రామ్స్ తగ్గినా నేను. సేమ్ అదే డైట్ ఫాలో అయినా. 1500 క్యాలరీస్ విత్ 100-120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఒక 1 డే మాత్రం నేను ఓమాట్ డైట్ చేసిన. దట్ ఈస్ 1 మీల్ ఏ డే. లాస్ట్ వీక్ సమ్మక్క చేసుకున్నాము. సో, ఆ రోజు ఓమాట్ డైట్ చేసిన. డే మొత్తంలో ఓన్లీ ఒకటేసారి తింటా. మిగిలిన 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటది. యూజువల్‌గా నేను ఇది ఎవరికీ రికమెండ్ జేయ. ఎందుకంటే అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాదది. ఎందుకంటే ఒకటే పూట తిని మిగిలిన 23 అవర్స్ ఫాస్టింగ్ అంటే చాలా కష్టం. సస్టైన్ అవ్వలేం మనం లాంగ్ టైమ్‌లో అది. ఇప్పుడు ఒకటే పూట తిన్నా గూడా నేను నా క్యాలరీ ఇంటేక్ ఎంతనో అంతే తిన్నా నేను ఆ ఒక్క మీల్‌ల. ఇప్పుడు ఓమాట్ డైట్ వర్కౌట్ అవ్వాలన్నా గూడా నువ్వు నీ క్యాలరీ ఇంటేక్ ఎంతో అంతే తినాలి. అది నువ్వు ఒక పూట తిన్నా 3-4 టైమ్స్ తిన్నా ఒకటే రకంగా పనిచేస్తదది. నీకు ఆ టెక్నిక్ అర్థం గాక నేను ఓన్లీ 1 టైమే తింటానా పర్ డే, డే మొత్తం ఫాస్టింగ్ చేస్తానా అనుకుని నువ్వు నీ ఇష్టం ఉన్నంత తింటే వెయిట్ లాస్ గెయిన్ జరగది. ఒకవేళ మీకు గావాలంటే నేను అది ప్రూవ్ చేసి చూపిస్తా. ఓమాట్ డైట్‌ని మనం మన క్యాలరీ ఇంటేక్ కాకుండా ఎక్కువ తింటే మనం వెయిట్ గెయిన్ అయితాం. కావాలంటే వీడియో చేస్తా అది. చేసి చూపిస్తా. అదర్ దాన్ థట్ నేను మిగిలిన డేస్ అన్ని సేమ్ డైట్ ఫాలో అయినా, సేమ్ వర్కౌట్ ఫాలో అయినా, నెక్స్ట్ వీక్ గూడా అదే కంటిన్యూ చేస్తా. అంతే. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.